స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఎరెక్షన్ యాక్టివిటీ టెక్నికల్గా ఈ రెండు గడ్డర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ గ్యాప్ని అడ్జస్ట్మెంట్ కోసం క్రేనులతో లేపి అడ్జస్ట్ చేసి ఫిక్స్ చేస్తారు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎరెక్షన్ టెక్నికల్గా చెప్పాలంటే. ఆ సందర్భంగా స్టీల్ బ్రిడ్జ్ కూలిపోయింది లేదా పడిపోయింది అనేది బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్. అది కన్స్ట్రక్షన్లో భాగం, అది పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, పార్ట్ ఆఫ్ ఎరెక్షన్. వాటిని టెక్నికల్గా ఏమంటారంటే రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని సరి చేసుకుంటూ ఎరెక్షన్ చేసుకుంటూ వెళ్తారు. అది అసలు బేస్లెస్. రెండోది, అమరావతిలో ఎందుకు ఈ అక్కస్ అంటే శరవేగంతో పన్నులు స్పీడ్ అందుకున్నాయి, జెట్ వేగంతో ముందుకెళ్తుంది కాబట్టి అమరావతి మీద విషం చల్లటం అనేది మానుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ విషం చల్లాలో అక్కడ చల్లుతూ పోతున్నారు. అది కూడా తెలుసుకొని వాస్తవంగా ఏదన్నా తప్పుంటే దాన్ని వెలికి తీసి ఉండుంటే అభినందించేవాళ్ళు. అలా కాకుండా ఏదో విషం చిమ్మాలి కాబట్టి చిమ్ముతూ ఉన్నారు అంటే జెలసీ ఫ్యాక్టర్ అని నాకు అర్థమవుతుంది.